పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2013 అక్టోబర్ 30న మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం మారుతోంది, అలాగే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇలాంటి ఘటనలను మాత్రం ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. ఎవరైనా సరే ట్రావెల్స్ యజమానులు రూల్స్ అతిక్రమిస్తే జైలుకు పంపిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు పాలెం సుధాకర్ గారు. అప్పుడు జరిగిన పాలెం బస్సు ప్రమాద బాధితులకు న్యాయం జరగాలని ఆయన పెద్ద పోరాటమే చేశారు. సుధాకర్ గారితో మాట్లాడి ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మీరు అప్పుడు పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని చూశారు, ఇప్పుడు ఈ ప్రమాదాన్ని కూడా గమనిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అంటారు? అప్పుడు ఇప్పుడు కారణాలు ఒకటేనండి. మాఫియా, ట్రావెల్ మాఫియా. అప్పుడు జరిగింది అది, ఇప్పుడు జరిగింది అది. సరిగ్గా ఘటన జరిగి ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇంకొక 4 రోజుల్లో ఆ రోజు వస్తుంది. కళ్ళ ముందు మెదులుతుంది. అక్కడ 45 మంది. ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఒక 20 మంది మాత్రమే చనిపోయారు. అందరూ చనిపోయే వాళ్ళే ఇక్కడ కానీ కొద్దిగా లక్కీలో ఆ పైన అద్దాలు కాబట్టి కొంచెం మీద బయట దూకి వచ్చారు. ఆ టైంలో అది ఛాన్స్ రాల. ఇక్కడేమో మంటలు కింద నుంచి వచ్చాయి, అప్పుడు సైడ్ నుంచి వచ్చాయి మంటలు, కాబట్టి మంటలు తొందరగా అంటుకున్నాయి. కింద రావడం వల్ల కొద్దిగా టైం తోటి బయటపడ్డారండి. బట్ ఇదంతా జరిగింది కారణాలు ధనాశతోటి చేసే ట్రావెల్ మాఫియా ఫీడ్స్ తెలియదు. దాంట్లో నలిగిపోతున్న వాళ్ళు, దాంట్లో నేను డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు, ఆర్టీఏ అధికారులు కూడా ఉన్నారు. దీంట్లో చాలా ప్రధానంగా ఉన్నది ఆర్టీఏ అధికారులు కూడా. ఎవరైనా డబ్బులే. ఓనర్స్ కూడా ఈ రోజు ఎందుకు ట్రావెల్ మాఫియా అంటున్నామండి, 2 రాష్ట్రాలకి కనీసం 1000 కోట్ల రూపాయల నష్టాలు జరుగుతున్నాయి. ప్రాఫిటబుల్ రూట్లలో మాత్రం నడుపుతారు. ఎందుకు హైదరాబాద్ సిటీలో రాసుకోవడం నడపరు, పల్లెవెల్లికి ఎందుకు నడపరు, లేదా ఇంకో బస్సు విలేజ్ ఎందుకు నడపరు? ఓన్లీ పెద్ద రూట్లలోనే పెద్ద బస్సులు పెట్టి డబ్బులు సంపాదిస్తారు. అదే ప్రభుత్వం చేయొచ్చు కదా, ఎందుకు చేయదు? ఎప్పటి నుంచో మేము చెప్తున్నాను. ఆ రోజు పాలెం జరగడానికి ముందు కాళేశ్వరి ట్రావెల్స్ వాళ్ళది, అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆ బస్సు తగలబడిపోయి 32 మంది పోతే సిద్ధికి వెళ్తున్న బస్సు. అప్పుడే మేము రాజీనామా చేయమని బాధ్యత తీసుకుని ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు డబ్బులు ముడుతున్నాయని చేస్తున్నారా? దాదాపు 2400 3000 బస్సులు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ఒక్క నెంబర్ మీద 4 నడుస్తాయి. స్టేజ్ క్యారేజ్ మీద బస్సులు నడపరు మీరు, కాంట్రాక్ట్ క్యారేజ్ మీద ఇల్లీగల్ గా నడుపుతున్నారు బస్సులు అన్ని. ఎవ్రీ బస్ ఇస్ ఇల్లీగల్. ఎందుకు చేయాలని ఆ రోజు అడిగాను. యాజమాన్యం మిస్టేక్స్ ఉన్నాయి, బస్సులో 2 డ్రైవర్లు లేరు, ఇంకా చాలా ఫెయిల్యూర్స్. ఇవన్నీ అప్పుడు మేము రైట్ చేసామని. ఆ తర్వాత కొద్దిగా మార్పులు జరిగి ఒక 4-5 నెలలు మా పోరాటంతో కొద్దిగా మార్పులు జరిగినట్టు అనిపించిన, బట్ సేమ్ తంతుమడి జరుగుతుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మన పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత కూడా 400 కేసులు బుక్ చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ మీద. కానీ వాళ్ళకి ఏం చేశారు, ఒక 4000, 3000, 5000, 2000 పెనాల్టీస్ చేశారు. కానీ వాళ్ళ లాభాలు ఎంత? ఇల్లీగల్ గా తిప్పుతున్నందుకు రోజుకి ₹1,00,000 సంపాదిస్తారు. వాళ్ళు రోజుకి 50,000 సంపాదిస్తారు. దాంట్లో 4,000 పెద్ద గొప్ప కాదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే బస్సులన్నింటినీ కూడా మాడిఫై చేశారు. ఇప్పుడు ఈ బస్సు కూడా 100% ఇల్లీగల్. 100%. ఎందుకు చెప్తున్నానంటే డీడీ పేరు మీద దాదర్ నవేలి ముందు గోవాలో రిజిస్టర్ అయింది, ఆ తర్వాత ఒడిశాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి పర్మిట్ తీసుకుని స్లీపర్ కింద మార్చేశారు. వేర్ ఇట్స్ పర్మిట్ ఓన్లీ ఫర్ సీటింగ్. హౌ ఇట్ బికేమ్ స్లీపర్? ఇల్లీగల్. ఇక్కడ రాత్రి కూర్చున్న వాళ్ళు పండుకున్నారా? నిజంగా కడుపు పండుతుందండి నాకు. ఇక్కడ అంతమంది పిల్లలు చనిపోతే నా పిల్లలు ఉంటే ఏమయ్యేది? అక్కడ వాళ్ళ పిల్లలు ఉంటే ఏమయ్యేది? రాత్రి బస్సు వెళ్తుంటే ఆపలేకపోయారా? ఎందుకు ఇల్లీగల్ వెళ్తుందని చెప్పి రాత్రి ఇక్కడ నుంచి చెందింది. వీడేమంటారు ప్రభాకర్ గారు, అది మా రాష్ట్రానికి చెందింది కాదు. బట్ వాట్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్. ఆర్టీఏ పీపుల్ ఏం చేస్తున్నారు? పండుకున్నారా? రోడ్డు మీద బస్సు వెళ్తుంటే, వేరే రాష్ట్రం బస్సు వెళ్తుంటే ఆపాల్సింది. అవుతుంది ప్రేక్షకులు నష్టం. చచ్చిపోయారు కదా. చచ్చిపోవడం కంటే బస్సు దింపడం మంచిది కదా. దింపాల్సింది కిందకి. మనం అవేర్ చేయాలి. పబ్లిక్ లో కూడా మిస్టేక్స్ ఉంది అనుకోండి. అంతమంది బాధ్యులు ఎవరు? ఆర్టీఏ కదా. ఆర్టీఏ బాధ్యత వహిస్తున్న మన మినిస్టర్ గారు కదా. 2 రాష్ట్రాల మినిస్టర్లు నేను అడుగుతున్నాను. వీళ్ళదే బాధ్యత. దే మస్ట్ రిజైన్. నేను అప్పుడు కూడా బొత్స సత్యనారాయణ అదే చెప్పాను. బాధ్యత వహించాలి మనం. ఒక బాధ్యత ఎందుకులా మనం ఊరికి నేను పదవులు తీసుకుని ఇనాగ్రేషన్ చేసి మీటింగ్ వెళ్ళడానికి? వాట్ అబౌట్ పీపుల్? దానికి ఉన్నది పబ్లిక్ కోసం, ప్రజల కోసం, ప్రజల సొమ్ములు కాపాడటానికి, ప్రజల్ని కాపాడటానికి, ప్రజల సొమ్ము ప్రజలు చేయడానికి, నష్టాలు జరగడానికి, దోపిడీలు జరగడానికి. అంత మాఫియా నెలకొల్లు మీకు 1000 కోట్లు తినేస్తుంటే, ప్రైవేట్ ట్రావెల్స్ అంత చేస్తుంటే మీరేం చేస్తున్నారు? వాళ్ళ బస్సులేమో షార్ట్ టైం నడపడానికి అని చెప్పి లేట్ గా తీసుకెళ్తారు, ఫాస్ట్ నడుపుతారు, యాక్సిడెంట్ చేస్తారు. నేను యాక్సిడెంట్ జరగని నేను అనను. ప్రైవేట్ జరుగుతాయి, గవర్నమెంట్ జరుగుతాయి. గవర్నమెంట్ లో ఇంత దరిద్రంగా అయితే ఉండరు, ఇంత ఇర్రెగ్యులర్ అయితే ఉండదు. కనీసం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. కానీ ఇంత ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా లేవు. నేను చూశాను. ఇంత ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చాలా తక్కువ జరిగినాయి అక్కడ ప్రభుత్వం దాంట్లో.
ప్రైవేట్ వాటిలో. ఎందుకంటే వాళ్ళు టైం తక్కువ చేయడానికి, వాళ్ళ బస్సులు వాళ్ళ పేజ్ మన ప్రయాణికులు ఎక్కువ ఆకరించడానికి చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తారు. ఇక్కడ గవర్నమెంట్ బస్సు 8 గంటలకు బయలుదేరుతుంది కలెక్టర్ మన బెంగళూరుది, ఆ బస్సు 12 గంటలకు బయలుదేరద్ది. అంటే 4 గంటలు కవర్ చేయాలి వాడు. దానికోసం ఇష్టం వచ్చినట్టు పడుతూ ఉంటారు వాడు, ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్ గా నడుపుతూ ఉంటారు. దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంతో ఈ ప్రాబ్లం అంతా. సో ఇవి ఏం చేస్తుంది నిజంగా చెప్తున్నా కదా. నాకు మరి ప్రభాకర్ గారు, నాకు మా మిత్రులు ఆకలి ఆరణ మంటల పోరాటం అని చేసినప్పుడు మా బస్ దానికి ఉద్యమానికి వచ్చి సపోర్ట్ కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఏంటంటే మరి ప్రభుత్వం రాష్ట్రం కారు కనుక మన దగ్గర తిరుగుతుంటే ఆపుతారండి. వేరే రాష్ట్రం బస్సు కనుక తిరుగుతుంటే మన దగ్గర ఆపుతారు. ఆపేసేసి నువ్వు ఎందుకు ఇక్కడ తిరుగుతుందని అడుగుతారు, దాన్ని పెనాల్టీ వేస్తారు. వేరే రాష్ట్రం బస్సు తిరగడానికి లేవు మన దగ్గర. హౌ దే ఆర్ రన్నింగ్ ఇట్? ఆపలేరా? రోడ్డు మీద అంత పెద్ద బస్సు వెళ్తుంటే, అంతమంది వేసుకుని వెళ్తుంటే, టికెట్లు అమ్ముతుంటే, ఆన్లైన్ టికెట్లు అమ్ముతుంటే, బుకింగ్ తీసుకుని వెళ్తుంటే, బస్సులు ఎక్కుతుంటే దిగుతుంటే, వాట్ దే ఆర్ డూయింగ్? ఏం చేయలేమని చెప్పి అంటాం. నిజంగా నాకు ఇబ్బందికరం అనిపించింది. నేను పర్సనల్ కలుస్తాను, అడుగుతాను నేను ఆయన ఏం చేయమాట. దే క్యాన్ స్టాప్ ఇట్, దే హ్యావ్ ఎవరీ రైట్ టు స్టాప్ ఇట్. నేను అందుకని చెప్తున్నాను, సుప్రీంకోర్టు అడ్డం పెట్టుకుని బస్సులు నడుపుతున్నారండి. త్రూఅవుట్ ఇండియా ఎవ్రీ బస్, ప్రైవేట్ బస్ ఈజ్ ఇల్లీగల్. నేను బాండ్ పేపర్ రాస్తాను, ఎవ్రీ బస్ ఈజ్ ఇల్లీగల్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది కోర్టు. ఏదైతే స్టే ఆర్డర్ తీసుకుని నడుపుతున్నారు, యాక్చువల్గా ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి రావాలి. మీరు టెక్ చేయండి ప్రైవేట్ బస్సుని, అద్దెకి తీసుకుని మీరు అది ప్రభుత్వం నడపండి, విల్ గెట్ ప్రాఫిట్స్. ఎందుకు ప్రజల మీద మన టికెట్ పెంచారు? హైదరాబాద్ లో బయట ప్రజలు టికెట్ పెంచారు, ఎందుకు పెంచారు? మీరు ప్రాఫిట్ వచ్చే రూట్లేమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? ప్రాఫిట్ రాని అని మీరు నడిపి నష్టాలు అంటారా? అరే ఆర్టీసీ ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు దగ్గర కలపడానికి. పల్లె వెలుగు ఉందండి, నష్టాలు వస్తాయి. విలేజ్ నుంచి కూరగాయలు పట్టుకొని చంపుతారు, అక్కడ నష్టాలు వస్తాయి. నీకు లాభాలు వచ్చిన దగ్గర డబ్బులు ఇక్కడ పెట్టండి, లాభాల రూట్లు వేరే వాళ్ళకి ఇస్తారు, నష్టాలు నడుపుతారు, నష్టాలు వచ్చినాయి అంటారు. ఆర్టీసీ ప్రక్షాళన చేయండి, మంచిగా చేయండి. ప్రభుత్వం ఇది నాకు తెలిసి ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ మనకి. ఒక టైంలో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోయిన తర్వాత చిన్నగా అయింది. వీటిని కాపాడుకోవాల్సింది మీరే. రవాణా మంత్రి అట్లా మాట్లాడితే మాకు చేత కాదంటే కదా, వై యు ఆర్ దేర్? నువ్వు ఎందుకున్నావు? రాజీనామా చేయి. ఇప్పుడు దీనికి బాధ్యత వహించాల్సింది ఏదో 5 లక్షలు ఇచ్చేసి తిరుగుకోవడం కాదు. దే మస్ట్ ఆర్టీఐ పీపుల్. రాత్రి ఎవడున్నాడు ముందు వాడిని లోపల తోయండి. అలాగే పర్మిట్ చూస్తున్న వాడు రోడ్డు మీద వాళ్ళని లోపల తోయండి. అసలు ఈ బస్సుని అక్కడి నుంచి ఎట్లా వచ్చింది? ఇల్లీగల్ బస్సు, దాన్ని రెక్టిఫై కాలేదు. ట్రాన్స్లేషన్ బస్సు మీద అసలు నడుపుతుంటే రోడ్డు పట్టుకునేవాడు ఎవరు అడగండి. నీకు ప్రతి చోట చెక్ పోస్టులు ఉంటాయి, స్పీడ్ డిటెక్ట్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అడగండి. వీళ్ళందరినీ కప్పలేయండి, చిన్నగా అవుతారు. అది కూడా ఒక్కరోజు కాదు, ఏదో ఇట్లా రాగానే వాళ్ళు చూడండి వాళ్ళందరూ సడన్ గా గుర్తు చేసుకుంటున్నాం. ఇది షుడ్ బి కంటిన్యూడ్. ఐ రిక్వెస్ట్ యూ పీపుల్, మీరందరూ కూడా కంటిన్యూ చేయండి దీని మీద, రెగ్యులర్ అది పెట్టండి. ఆ తర్వాత దీంతో పాటు ప్రజలు కూడా అవగాహన చేయాలండి. ప్రజలది కూడా మిస్టేక్స్ ఉన్నాయి నేను అంటున్నాను. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు మెల్లగెళ్తాము, బాగా డెకరేటివ్ ఉండదు. ప్రైవేట్ బస్సు చాలా బాగుంటుంది. అరే బాగుంటుంది, పండుకుని చచ్చిపోతావు కదా, నువ్వు చచ్చిపోయారు కదా అన్నావు. ఏం జరిగింది? అంత బాగుంది, అంత స్పీడ్ వెళ్ళింది, స్పీడ్ వెళ్తుంది కదా, నువ్వు దాంట్లోకి వెళ్తే స్పీడ్ గా పైకి పోతారు. వీ మస్ట్ రియలైజ్. నేను పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేసిందంటే ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ చేయండి, ఆపండి. వాళ్ళు ఎందుకు దిగిరారు? చచ్చినట్టు ప్రభుత్వం అప్పచెప్తారు బస్సులు. ప్రభుత్వం నడుపుతుంది, మంచి డ్రైవర్లు పెడతారు. నీ ప్రాణానికి సేఫ్ కదా. ఒక 2 గంటలు లేట్ వెళ్తే ఏం పోయింది? ప్రాణం పోయింది కదా ఈరోజు. సో ఏమైనా చాలా ల్యాక్పినెస్ ఉన్నాయండి. ఇది పెద్ద ట్రావెల్. సో ఇవన్నీ డెఫినెట్ గా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. ఐ రిక్వెస్ట్ అవర్ గవర్నమెంట్ టు టేక్ కేర్. బాధ్యత వహించండి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు తీసుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేయించండి. మీ యాక్షన్ తీసుకుంటారా? రియాక్షన్ ఎట్లా ఉంటుందా మీరు పెట్టండి. మరొక పిల్లగాడు చచ్చిపోకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించండి, మన 6 అడుగుల బిడ్డ బూడిద కట్టి ఇంత మూట కట్టి 3 అడుగులు మూట వేస్తుంటే ఎంత బాధాకరం. అండ్ బిలీవ్ ఇట్, గుర్తుపట్టలేని శవాలండి. ఎంత బాధాకరం ఉంటుంది. ఒక ఫ్యామిలీ కాలిపోయిందండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు రోడ్డు కూడా బాగాలేదండి, రోడ్లు కూడా చూడండి. ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? ఏం చేసుకోవడానికి? ఇవన్నీ చచ్చిపోతుంటే చూస్తూ చేయడానికా? ఇనాగ్రేషన్కి వెళ్ళడానికా? పెట్టడానికా? కాదు కదా. నిజంగా కడుపు మండుతుంది పొద్దున్న నుంచి. నాకైతే అది చూసిన తర్వాత నాకు ఎంత బాధ ఉందంటే, ఎవ్రీబడి అంతమంది బూడిదైపోయారు. జస్ట్ అప్పుడు కాళేశ్వరం ట్రావెల్స్, ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ పేర్లు మాత్రమే మారాయి, ప్రమాదాలు మాత్రం అవే. ఎప్పుడో మీరు 12 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. పుష్కర కాలం దాటిపోతుంది, కానీ ట్రావెల్స్ మాఫియా రోజు రోజుకి రూపం మార్చుకుంటుందే కానీ తమ తప్పుల్ని మాత్రం తెలుసుకోవట్లేదు. అసలు సీటింగ్ కెపాసిటీ పర్మిషన్ తెచ్చుకొని స్లీపర్ బస్సుగా మార్చడం వల్లే కదా ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయింది. ఎక్కడైనా రూల్స్ వయలేట్ చేసిన ఇలాంటి బస్సుల్ని ఆపి ఉంటే ఎన్ని ప్రమాదాలని మనం ఆపొచ్చు. మీరు సంధించిన ప్రశ్నలన్నింటికీ ఈరోజు ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మీదట అయినా సరే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు సుధాకర్ గారు? ఒకటండి, ఇప్పుడు దీంట్లో అదే వాళ్ళే పాయింట్కి వస్తాను. యాక్చువల్గా ఏంటంటే విమానాల్లో మనకి బయలుదేరే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇక్కడ ఈ డోర్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలి, చేయాలని చెప్పినట్టుగానే
ఈ బస్సుల్లో కూడా అదే పద్ధతిలో ఉంది ఈ బస్సులో కూడా గరుడ బస్సులు, ప్రైవేట్ బస్సులు, వాళ్ళు అన్నిట్లో ఒక వీడియో వేస్తారు, చిన్న వీడియో, 2 minutes వేస్తారు. దీంట్లో ఎగ్జిట్ డోర్స్ ఇక్కడ ఉంటాయి, విండోస్ ఇక్కడ ఉంటాయి, ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, తర్వాత అద్దం పగలగొట్టడానికి సుత్తు ఉంటుంది చాలా షార్ప్, దాంతో మాత్రమే పగులుతుంది. అది మీరు ఎంత పెద్ద సుత్తు కొట్టే పగలదు అద్దాలు. సో అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పి వీడియో గ్యాప్ ఎందుకో తెలుసా, ఇవన్నీ మార్చేశారు. ఎందుకంటే డోర్లు మార్చేశారు, అద్దాలు మార్చేశారు, అన్ని మార్చేశారు. ఇంకెందుకు పెడతారు ఆ వీడియో? సో ఇట్ షుడ్ బి దేర్. అవన్నీ ఉంటేనే, ఎందుకంటే నిన్న చెప్తున్నారు అద్దాలు పగలగొట్టలేకపోయామని చెప్పి, ఆ పక్కన అద్దం తగిలించుంటుంది, సుత్తు తగిలించుంటుంది, దాని ముందు ప్లే చేయాలి. మేము అప్పుడు పోరాటం చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ చేశాం. ఒక 2-3 సంవత్సరాలు బాగా నడిపారు, కొంచెం ఆపారు, బస్సులు ఆపారు, కొంచెం చెప్పారు, చేశారు. అఫ్ కోర్స్ కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకుని ఇల్లీగల్ గా బస్సులు నడిపినా కొన్ని బాధ్యతలు, భద్రతలు తీసుకున్నారు, మర్చిపోయారు. అందుకనే జరిగింది ఇది. సుత్తి లేక పగలగొట్టలేక కొంతమంది దాంట్లో ఉండిపోయి చచ్చిపోయిన వాళ్ళ రీజన్స్ అన్నీ ఇవే. తర్వాత మన డ్రైవర్లు కూడా పారిపోవడం, అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళ భయం ఉంటుంది అనుకోండి, బట్ దే ఆర్ అన్ట్రైన్డ్, భయపడిపోయి పారిపోయారు. 300 మీటర్లు లాక్కెళ్ళిందట, మరి చెప్తున్నారు రిపోర్ట్, అయితే ముందు నుంచి వచ్చిందా వెనక్కి వచ్చిందా వీ డోంట్ నో. బట్ ఏమైనా ఇవన్నీ ఏంటంటే భద్రత గాలికి వదిలేశారు, మార్పులు చేశారు. 33 మంది ఉండాల్సిన బస్సు 44 చేశారు, స్లీపర్ కోచ్ గా మార్చారు. తర్వాత ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ ఉండాలి, అంటే కర్టెన్స్ కానీ లోపల ఉన్న మెటీరియల్ కానీ ఫైర్ అంటుకోకూడదు, అది ఉండాలి. తర్వాత మనం ట్రావెల్ చేసే కూడా సామాన్ తప్ప వేరే సామాన్ ఉండడానికి వీలేదు, బట్ దాంట్లో ఎక్స్ట్రా లగేజ్లు ఉన్నాయి. సో ఇవన్నీ చాలా కారణాలు దాంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ మిస్టేక్స్ అన్ని మరి ఎవరు బాధ్యత వహించాలి? డెఫినెట్ గా అధికారులు, ఎవరు దాని ఓనర్లు, ఆ ఓనర్ మాడిఫై చేసినందుకు. అందుకు నాకు ఇంకో రిపోర్ట్ ఏదో వచ్చింది, నేను కూడా దాంట్లో దాన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదా మరి మన ఒరిస్సాకి ఏం నాకు తెలియట్లా. ఒరిస్సా గోవాల మధ్య నడిచింది బండి, 2 బండి, అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ నడిచినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ రిపేర్ చేయడం, ఇక్కడ ఫిట్నెస్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఫిట్నెస్ తీసుకుంటే రిపేర్ తీసుకుంటున్నారు. అంటే 100% ఇల్లీగల్ అని చెప్పకనే తెలిసిపోతుంది. మీరు బయట రిజిస్టర్ చేసిన బండి వచ్చిందంటే తెలిసిపోయింది కదా, మినిమం కామన్ సెన్స్. సో ఇట్స్ ఇల్లీగల్. సో ఇది డెఫినెట్ గా ప్రభుత్వం తీసుకోవాలండి. నేను కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెలిసి ప్రభుత్వం, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, అంటే మొత్తం దేశమంతా నడుస్తుంది అనుకోండి, సరే వీఆర్ బిలాంగ్ తెలుగు కాబట్టి అట్లీస్ట్ మన పిల్లల ప్రాణాలు కలుపుకోవడానికి, మన ఆర్టీసీని బతికించుకోవడానికి కూడా చెప్తున్నాను. నాట్ ఓన్లీ మన భద్రత, మన ఆర్టీసీ మనది, మన ఆర్టీసీ 2 రాష్ట్రాల ఆర్టీసీని బతికించుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్ మాఫీ ఆపితే ఆర్టీసీ బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రాణ నష్టం జరగదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం, ప్రతి నెల దాదాపు 75 నుంచి 100 మంది బస్సు ప్రమాదాలు చనిపోతున్నారని చెప్పి రిపోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ కాస్త జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, చెకప్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్. కలలో కూడా ఊహించని ప్రమాదం ఇది. ఏదైనా ఘటన జరిగినప్పుడు అటు ప్రభుత్వాలు, ఇటువైపు అధికార యంత్రాంగం హడావుడి చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే, అన్నీ మర్చిపోతూ ఉంటారు. అయితే ఇక మీదటైనా ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా సామాన్యులుగా మనం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ.